నిన్న నైట్ 12 o'clock స్టార్ట్ చేసినాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినాం. చాలా హ్యాపీ. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సచికిట బ్లాగ్స్. అందరు ఎట్టున్నారు? అందరు క్రేజీ అనుకుంటా. ఎవరైతే మన పార్ట్ 1 అరుణాచలం చూడలేరు వాళ్ళు వెళ్ళి పార్ట్ 1 వ్లాగ్ అయితే చూసేయండి. క్రేజీ ఉంటుంది అరుణాచలంది. గిరి ప్రదక్షిణ వ్లాగ్ అన్నట్టు 14 kilometers ఎట్లా గిరి ప్రదక్షిణ చేసినా, ఎంతసేపు అయింది, ఎట్లుంది రూట్, నైట్ టైంలో చేసినాం అన్నట్టు చూసేయండి. ఇది పార్ట్ 1 అన్నట్టు. అప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీరు వీడియో చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, లైక్ చేయండి. ఒక చిన్న లైక్ 1 second అయిపోతుంది, ఇట్లా పైన కానీ ఇట్లా లైక్ చేస్తే అయిపోతుంది. అట్లనే మన ఛానల్ ఎవరైతే ఇంకా 3-4 వీడియోస్ అప్లోడ్ చేసినా అవైతే ఎవరు చూడలేరో చూసేయండి, రీసెంట్ వీడియోస్. చలో పార్ట్ 2కి వెళ్ళిపోదాం. దీని తర్వాత తిరుపతి బ్లాగ్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తిరుపతి బ్లాగ్ కూడా వస్తుంది. చలో లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడే చేస్తున్నాం మనం, ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి. నిన్న నైట్ తిరుపతి దక్షిణ చేసినాం. ఇది గుడి ఎంట్రన్స్ అన్నట్టు చూసుకోవచ్చు. రాజగోపురం. అమ్మాయి ద బిగ్గెస్ట్ చాలిపోతే ఎట్లానే అనిపిస్తుంది నాకైతే బిగ్గెస్ట్ అనిపిస్తుంది. ఇదా ఇట్లానే తమిళనాడులో మన అన్నిటికన్నా బిగ్గెస్ట్ టెంపుల్ కూడా ఒకటి ఉంది. తిరువనంతపురం ఎంత ఉంటుంది అనేది నేను చూడలేను కానీ ఇదైతే బిగ్గెస్ట్. నేను చూసిన దాంట్లో అయితే బిగ్గెస్ట్. ఇదైతే బిగ్గెస్ట్. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉంది. మామూలు లేదు మామ, అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం. ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు రాజగోపురం ఉంది. క్రేజీ ఉంది అన్నట్టు. ఒక్కొక్క డిజైన్ నీట్ ఇచ్చారు. నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత నీట్ గా డిజైన్ వేసారు. ఫ్రెండ్స్ లోపల చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్ ఉందో మన రాజగోపురం అనేది. ఎంత డీటెయిల్ ఇచ్చారు. స్టోన్ ఇంత డీటెయిల్ అంటే ఫుల్ డీటెయిల్ ఎక్కిరు మొత్తం. అట్లా పై దాకా ఉంది, అది కనిపించట్లేదు అంత పైన. ఇది ఎంట్రీ అన్నట్టు. మెయిన్ అందరూ ఆ కొండ చుట్టూ, అంటే కొండనే లింగం అన్నట్టు, దాని చుట్టూ ప్రదక్షిణ, కొండ చుట్టూ అనేది చేస్తారు అన్నట్టు. 14 kilometers గిరి ప్రదక్షిణ అనేది. ఇది చూసుకోవచ్చు మొత్తం స్టోన్స్ తోనే డిజైనింగ్ ఇచ్చేసారు టెంపుల్ అంతా. అక్కడ మెయిన్ టెంపుల్ ఉంది, నందీశ్వరుడు బయటనే ఉన్నాడు. లోపలకి మనకి ఫోన్ అలవ్ లేదో నాకైతే అంత ఐడియా లేదు. మనమైతే వీడియో తీయడానికైతే ట్రై చేద్దాం. చూసుకోవచ్చు ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేసారు. మంచి ఫోటో దిగొచ్చు. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, అది ఆ లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి మనకు తెలియదు. గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చూడాలి. మామ దీని హిస్టరీ ఎప్పుడు నీకు తెలిసింది కొంచెం? అక్కడికి సరే మాట్లాడదు. ఓకే. అరుణాచల కొండ నిన్న నైట్ 12 o'clock స్టార్ట్ చేసినాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు గిరి ప్రదర్శన కంప్లీట్ చేసినాం. చాలా హ్యాపీగా ఈరోజు దర్శనంకి వచ్చినాం. స్థల పురాణం ఇక్కడ చాలా విశేషంగా చెప్తున్నారు. పురాణాలలో ఒకప్పుడు వజ్రాల కొండగా ఉండేనంట, తర్వాత బంగారు కొండగా ఉండేనంట, ఇంకా కొంతకాలం తర్వాత వెండి కొండగా మారిందట. ఇప్పుడు కలియుగంలో వచ్చేసి ఇట్లా ఈ రూపంలో ఉంది. మొత్తానికి శివలింగము, కొండ మొత్తము భగవంతుడే అనేది ఇక్కడ విశేషం అంటున్నారు. ఇక్కడ విశేషము. చాలా హ్యాపీగా ఎవరు చూసినా కూడా పులకరించిపోతున్నారు. మాకు కూడా ఇంతకుముందు కూడా దర్శనానికి వచ్చినాం కానీ అప్పుడు గిరి ప్రదక్షిణ చేయలేము. ఈసారి అయితే మంచి సంపూర్ణంగా గిరి ప్రదక్షిణ చేసుకున్నాం. బాగుంటుంది దయవల్ల. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పాస్ చేసుకొని చదువుకోండి, ఎవరైనా చదువుకుంటే. మహాదేవ్ శంభో శంకర్.
హర హర మహాదేవ శంభో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.